రైట్ బ్రేకింగ్ చూస్తున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ ఆందోళన చేపట్టాయి. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. అనంతరం విపక్ష సభ్యులు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. విపక్షాల నిరసనలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, దీపిక, ఏదైతే పార్లమెంటు సమావేశాలు 4వ రోజు చేరుకున్నదే, అయితే 4వ రోజు మాత్రం ఒక ముఖ్యమైనటువంటి ధర్నాలతో దద్దరిల్లిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశం అనుకోవచ్చు, ఈ సమావేశానికి ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొనడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఈరోజు ధర్నా అని చెప్పవచ్చు. దాదాపు 4వ రోజు ఏదైతే 3 రోజుల నుంచి కూడా సభ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ రోజు కూడా ఉదయం 11 గంటలకు ఏదైతే పార్లమెంటు లోక్సభ ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే బీహార్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి అంటే ఓటర్ ఐడికి సంబంధించినటువంటి వాటిపైన ఈ రోజు ప్రత్యేకమైనటువంటి చర్చ చేయాలి అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ అంశంపై కూడా జరుగుతున్నటువంటి ధర్నాలని చెప్పుకోవచ్చు. ఒకవైపు దీనిపై అంటే మనకు నిన్న కూడా ప్రత్యేకంగా బీహార్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఇది ఢిల్లీలో కూడా చాలా మటుకు కూడా బీహార్ కు సంబంధించినటువంటి పర్సన్స్ అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే వాళ్ళని మనకు చిన్న చిన్న జుగ్గీలలో ఉండేటటువంటి వేల మంది బీహార్కి సంబంధించిన వాళ్ళ ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఓటర్ ఐడికి సంబంధించింది బీహార్లో కూడా అక్కడ పేర్ల నమోదును కూడా తీసివేస్తున్నారు. అసలు బీహారీపై ఎవరైతే ఇక్కడ కుట్రపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటిది ఇక్కడ ఏదైతే అటు ఆమ్ ఆద్మీ పార్టీ అనుకోవచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ధర్నాలో ఒక భాగం. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి 52 లక్షల మంది నమోదు చేసుకున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ప్రజల పేర్లను ఎలక్షన్ కమిషన్ తీసివేస్తుంది అన్నటువంటిది ఒక సమాచారం అందడంతో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి 52 లక్షల మంది పబ్లిక్ పేర్లను వాళ్ళు ఇది దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారు. వాళ్ళ పేర్లను తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్చని పార్లమెంట్లో చర్చపై పాల్గొనాలంటూ కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీకి కోరుతున్నటువంటి సందర్భం. అందులో భాగంగానే 2-3 రోజుల నుంచి కూడా అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే తర్వాత కేసీ వేణుగోపాల్ అందరూ కూడా ధర్నాలో పాల్గొంటూ నినాదాలు చేశారు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా సోనియా గాంధీ కూడా ఏదైతే పార్లమెంట్ ఆవరణలో వచ్చి మకర ద్వార్ దగ్గర ఏదైతే ప్రత్యేకమైనటువంటి ధర్నాలో ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి దీనిపై ధర్నాలో పాల్గొనడం అన్నది ఇక్కడ చాలా కీలకం. దీనిలో భాగంగానే మరొకసారి కూడా లోక్సభ మరి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాయిదా పడడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్పై కూడా చర్చ చేయాలన్నటువంటిది దాదాపు 2 రోజులు, మొదటి రోజు కూడా 2వ రోజు కూడా ధర్నా చేసినటువంటిది ఎట్టకేలకు ఆపరేషన్ సింధూర్పై చర్చకు కూడా ప్రభుత్వం ఆమోదించింది. దానికి 16 గంటలు అంటే అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ మనకు 28వ తేదీన 29వ తేదీన కూడా చర్చకు ప్రభుత్వం అంగీకరించినటువంటి సందర్భం. దీనిపై ప్రత్యేకమైనటువంటి లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటలు చర్చిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పడంతో ఆపరేషన్ సింధూర్పై ఏదైతే ధర్నా చేశామో మేము చెప్పడంతో ప్రభుత్వము దీనికి లొంగింది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటిది. అయితే మరొకసారి దీనిపై కూడా చర్చ జరగాలంటూ కూడా ధర్నా చేస్తున్నటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ధర్నా పై కూడా దీనిపై కూడా ఒక చర్చకు రావాలంటూ కూడా చేస్తున్నటువంటి ధర్నాకు మరొకసారి కూడా 2 గంటల వరకు కూడా పార్లమెంటు లోక్సభ వాయిదా పడింది. అయితే 2 గంటల తర్వాత మరి ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందన్నది మాత్రం చూడాలి. దీపిక, రైట్, థ్యాంక్ యూ కళా. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ ఆందోళన చేపట్టాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. అనంతరం విపక్ష సభ్యులు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. విపక్షాల నిరసనలలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు కూడా పాల్గొన్నారు.